నమస్కారం లైఫ్ లాజిక్ ఛానల్కి స్వాగతం. ఉదయం నిద్రలేవగానే సూర్యుడిని చూసి నమస్కారం పెట్టే రోజులు పోయి ఫోన్ రింగ్ అయితే చాలు గుండె ఆగిపోయేంత భయం వేస్తోందా? రాత్రి పడుకోబోతుంటే సీలింగ్ వైపు చూస్తూ ఈ అప్పుల ఊబిలోంచి ఎప్పటికి బయటపడతాను, అసలు బయటపడగలనా అనే ఆలోచన మీ నిద్రను తినేస్తోందా? అప్పు అనేది కేవలం జేబుకి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అది మనసుకి సంబంధించింది. అప్పు అనేది మనిషిని ఆర్థికంగా కంటే మానసికంగా ఎక్కువ కృంగదీస్తుంది. నలుగురిలో తల ఎత్తుకుని తిరిగే మనిషిని తనలో తానే కుమిలిపోయేలా చేస్తుంది. అప్పుల బాధ అనేది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. బయటకి నవ్వుతున్నా లోపల మాత్రం ఏదో తెలియని బరువు గుండె మీద కూర్చుని ఊపిరి ఆడకుండా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో అప్పు అనే సమస్యని ఆర్థికంగా ఎలా పరిష్కరించుకోవాలో మాత్రమే కాకుండా మానసికంగా దాన్ని ఎలా జయించాలో ఒక చిన్న కథ ద్వారా చాలా లోతుగా విశ్లేషించుకుందాం. మీమీద మీకున్న నమ్మకాన్ని మళ్లీ ఎలా చిగురింపజేసుకోవాలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఒక ఊరిలో రఘు అనే వ్యాపారి ఉండేవాడు. అతను చాలా నిజాయితీపరుడు, కష్టపడే తత్వం ఉన్నవాడు. ఒకప్పుడు తన వ్యాపారం చాలా బాగా సాగేది. ఊరిలో అందరూ అతన్ని గౌరవించేవారు. కాని జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అనుకోని పరిస్థితులు, వ్యాపారంలో నష్టాలు, కుటుంబంలో వచ్చిన ఆరోగ్య సమస్యలు, వీటన్నిటినీ ఎదుర్కోవడానికి రఘు అక్కడక్కడా అప్పులు చేయాల్సి వచ్చింది. మొదట్లో అదొక చిన్న సమస్యగానే అనిపించింది. తిరిగి ఇచ్చేయగలనులే అనే నమ్మకం ఉండేది. కాని మెల్లగా వడ్డీలు పెరిగిపోయాయి. అసలు కట్టలేని పరిస్థితి వచ్చింది. అప్పు ఇచ్చినవాళ్లు ఇంటికి రావడం మొదలుపెట్టారు. ఒకప్పుడు దర్జాగా బతికిన రఘు ఇప్పుడు వాళ్లని చూడగానే ఇంట్లోకి వెళ్లి దాక్కోవడం మొదలుపెట్టాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, దారులు మార్చుకుని వెళ్లడం అతని దినచర్యగా మారిపోయింది. రఘుకి అన్నిటికంటే ఎక్కువ బాధ కలిగించే విషయం ఏంటంటే తన భార్య పిల్లల ముఖాలు చూడలేకపోవడం. వాళ్లు ఏమీ అనకపోయినా, తనని ప్రశ్నించకపోయినా వాళ్ల కళ్లలో కనిపించే నిస్సహాయత అతన్ని దహించివేసేది. రాత్రిపూట అందరూ పడుకున్నాక రఘు వరండాలో కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉండేవాడు. నేను విఫలమయ్యానా? నా కుటుంబానికి కనీస భద్రత ఇవ్వలేకపోతున్నానా అనే ప్రశ్నలు అతన్ని నిలదీసేవి. ఈ మానసిక ఒత్తిడి వల్ల అతను చిన్న చిన్న విషయాలకే ఇంట్లో చిరాకు పడేవాడు. అసలు సమస్య బయట ఉంటే దాన్ని ఇంట్లో వాళ్లమీద చూపించేవాడు. ఇది అప్పులో ఉన్న ప్రతి ఒక్కరూ అనుభవించే సాధారణ ప్రవర్తన. మనలోని భయం కోపంగా మారుతుంది. ఆ కోపం మనకి అత్యంత ఇష్టమైన వాళ్లమీదే ప్రయోగిస్తాం. అప్పుల బాధలో ఉన్నప్పుడు మన మెదడు సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. దీన్నే టన్నెల్ విజన్ అంటారు. అంటే మనకి కేవలం సమస్య మాత్రమే కనిపిస్తుంది, పరిష్కారాలు కనిపించవు. రఘు కూడా అలాగే ఆలోచించాడు. ఏదో ఒక మ్యాజిక్ జరిగిపోవాలని, లాటరీ తగలాలని, లేదా ఎవరైనా వచ్చి తన అప్పు మొత్తం తీర్చేయాలని కోరుకునేవాడు. కాని జీవితం అలా ఉండదు. ఈ ఆశలో అతను మరింత తప్పులు చేశాడు. ఉన్న కొద్దిపాటి డబ్బును కూడా రిస్క్ చేసి తొందరగా డబ్బులు వచ్చే మార్గాల్లో పెట్టి మోసపోయాడు. అప్పు ఉన్నప్పుడు మనిషి ఎమోషనల్ నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ ఎమోషనల్ నిర్ణయాలే మళ్లీ కొత్తప్పులకి దారితీస్తాయి. ఈ విషవలయం నుండి బయటపడలేక రఘు సతమతమవుతున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా అతని మనసులో మెదిలాయి. ఎందుకంటే అవమానం భరించడం కంటే చావు మేలు అనిపించింది. కాని ఒకరోజు రఘుకి తన చిన్ననాటి గురువు ఒకరు ఎదురయ్యారు. రఘు ముఖంలోని బాధను చూసి విషయం అడిగి తెలుసుకున్నారు. అప్పుడు ఆ గురువుగారొక మాట చెప్పారు. రఘు, నువ్వు పారిపోతున్నది అప్పులవాళ్లనుంచి కాదు, నీనుంచి నువ్వే పారిపోతున్నావు. చీకటిని చూసి భయపడితే అది ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది. దీపం వెలిగిస్తే అది మాయమవుతుంది. నీ సమస్యకి పరిష్కారం డబ్బులో లేదు, నీ ధైర్యంలో ఉంది అన్నారు. ఆ మాటలు రఘుని కదిలించాయి. అప్పు అనేది ఒక సంకెళ్లులాంటిది, కాని ఆ తాళం చెవి మన చేతిలోనే ఉంటుంది అని గ్రహించాడు. ఆ రోజు రఘు ఇంటికి వెళ్లి ఒక పని చేశాడు. అది చాలా కష్టమైన పని, కాని చాలా ముఖ్యమైన పని. ఒక పేపర్ తీసుకుని తను ఎవరెవరికి ఎంత ఇవ్వాలో, మొత్తం అప్పు ఎంత ఉందో రాశాడు. ఇన్నాళ్లు ఆ సంఖ్యని చూడడానికి భయపడి లెక్కలు వేసుకోకుండా పారిపోయాడు. కాని ఎప్పుడైతే ఆ సంఖ్యని పేపర్ మీద చూశాడో అతనికి సగం భయం పోయింది. ఎందుకంటే ఇప్పుడు శత్రువు ఎవరో, ఎంత బలవంతుడో తెలిసింది. అజ్ఞాతం భయాన్ని పెంచుతుంది, స్పష్టత భయాన్ని తగ్గిస్తుంది. ఈ లాజిక్ మీకు కనెక్ట్ అయితే ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అప్పుల బాధలో ఉన్న మరికొందరికి రీచ్ అయ్యి వాళ్లకి కూడా ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన ట్రావెల్లో మీరు భాగమవ్వచ్చు. రఘు తన జీవితంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ముందుగా తన ఖర్చులని పూర్తిగా తగ్గించుకున్నాడు. మనం అప్పులో ఉన్నప్పుడు చేసే పెద్ద తప్పు ఏంటంటే మన బాధని మర్చిపోవడానికి చిన్న చిన్న అనవసరపు ఖర్చులు చేస్తాం. బయట తినడం, సినిమాలు చూడడం, లేదా ఏదైనా వస్తువు కొనడం వల్ల మనసుకి కాసేపు రిలీఫ్ వస్తుంది అనుకుంటాం. కాని రఘు ఆ టెంపరరీ రిలీఫ్ని వదులుకున్నాడు. తన కుటుంబంతో కూర్చుని మాట్లాడాడు.
మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం, కొన్నాళ్లు మనం పొదుపుగా ఉండాలి, మీ సహకారం నాకు కావాలి అని నిజాయితీగా చెప్పాడు. ఎప్పుడైతే అతను నిజం చెప్పాడో భార్య పిల్లలు భయపడలేదు, సరికదా అతనికి అండగా నిలబడ్డారు. ఇన్నాళ్లూ తను దాచిన రహస్యం బయటపడగానే మనసుమీద బరువు దిగిపోయింది. కుటుంబమనేది కేవలం సుఖాలు పంచుకోవడానికే కాదు, కష్టాలు పంచుకోవడానికి కూడా అని అతనికి అర్థమైంది. తరువాత రఘు చేసిన పని తనకి అప్పు ఇచ్చిన వాళ్ల దగ్గరికి వెళ్లడం. ఇన్నాళ్లూ వాళ్లని చూసి దాక్కున్న రఘు ఈసారి నేరుగా వాళ్ల దగ్గరికి వెళ్లాడు. వాళ్లు తిడతారని, అవమానిస్తారని తెలుసు. అయినా సరే వెళ్లాడు. అయ్యా, నేను మీకు బాకీ ఉన్నాను, అది నిజం. ఇప్పుడు నా దగ్గర మొత్తమిచ్చే స్తోమత లేదు, కాని ఖచ్చితంగా తీరుస్తాను. నాకు కొంత సమయమివ్వండి, లేదా నెలకి ఇంత అని కడతాను అని కళ్లల్లోకి చూసి చెప్పాడు. ఆశ్చర్యకరంగా చాలామంది అతన్ని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే అప్పు ఇచ్చిన వాళ్లకి కావాల్సింది డబ్బు మాత్రమే కాదు, నమ్మకం. ఇతను పారిపోడు, తిరిగి ఇస్తాడు అనే భరోసా ఇస్తే ఎవరైనా సమయమిస్తారు. మనం ఫోన్ ఎత్తకుండా కనిపించకుండా పోతేనే వాళ్లకి కోపమొస్తుంది, అనుమానమొస్తుంది. రఘు నిజాయితీ అతని ఆత్మగౌరవాన్ని కాపాడింది. అప్పు ఉండటం తప్పు కాదు, కాని తీర్చే ప్రయత్నం చేయకపోవడమే తప్పు. రఘు ప్రతి నెలా సంపాదించిన దానిలో ఎంత తక్కువైనా సరే అప్పులకి కట్టడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు అది వడ్డీకి కూడా సరిపోకపోవచ్చు. కాని ఆ ప్రక్రియ అతనికి ఒక క్రమశిక్షణ నేర్పింది. చిన్న మొత్తాలు తీరుతున్నా కొద్దీ అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను చేయగలను, నేను బయటపడగలను అనే నమ్మకం వచ్చింది. ఈ ప్రయాణంలో రఘు ఎన్నో ఆశలను చంపుకున్నాడు, ఎన్నో అవమానాలు భరించాడు. కాని ఏ రోజూ తలదించుకోలేదు. అప్పు అనేది తన ఆర్థిక పరిస్థితి మాత్రమే కాని తన వ్యక్తిత్వం కాదు అని బలంగా నమ్మాడు. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ని మన విలువతో ముడిపెడతాం. డబ్బు లేకపోతే మనం వేస్ట్ అని మనమే డిసైడ్ అయిపోతాం. కాని రఘు అలా అనుకోలేదు. తనకి ఉన్న స్కిల్స్, తనకి ఉన్న అనుభవం, తన కుటుంబం ప్రేమ, ఇవే తన నిజమైన ఆస్తి అని గ్రహించాడు. కాలం గడిచింది. అది రోజులు కాదు, సంవత్సరాలు పట్టింది. అప్పు తీర్చడమంటే అంత సులువు కాదు. దానికి ఓపిక కావాలి. మధ్యలో విసిగిపోకూడదు. రఘు విసిగిపోలేదు. మెల్లగా ఒక్కొక్క అప్పు తీరుస్తూ వచ్చాడు. ఆ రోజుల్లో అతను నేర్చుకున్న పాఠాలు, డబ్బు విలువ, మనుషుల విలువ అతన్ని ఒక కొత్త మనిషిగా మార్చాయి. ఆఖరి అప్పు తీర్చిన రోజు రఘుకి మనసులో కలిగిన ఆనందం కోట్లు సంపాదించినప్పుడు కూడా రాదేమో. ఆ రోజు రాత్రి అతను ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆ నిద్ర ఖరీదు వెలకట్టలేనిది. రఘు తన వ్యాపారం కొనసాగించాడు. కాని ఈసారి భయంతో కాదు, అనుభవంతో, అత్యాశతో కాదు, జాగ్రత్తతో. ఫ్రెండ్స్, రఘు కథ మనకి ఏం చెబుతోంది? అప్పుల బాధ నుండి బయటపడాలంటే ముందు మనసులో ఉన్న భయాన్ని తీసేయాలి. వాస్తవాన్ని అంగీకరించాలి. ఎంత పెద్ద అప్పు అయినా సరే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తే తీర్చడం సులభమవుతుంది. మన ఖర్చుల మీద నియంత్రణ, మన సంపాదన మీద శ్రద్ధ మరియు అప్పు ఇచ్చిన వాళ్లతో నిజాయితీగా ఉండటం, ఇవే మనల్ని కాపాడే ఆయుధాలు. అప్పు ఉందని సిగ్గుపడకండి. అది ఒక దశ మాత్రమే. వాన వచ్చినప్పుడు తల దాచుకుంటాం, అలా అని జీవితాంతం అక్కడే ఉండిపోం కదా. వాన తగ్గుతుంది, ఎండ వస్తుంది, అలాగే అప్పు కూడా తీరుతుంది. మీరు బ్రతికి ఉంటే, ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలరు. ఆత్మహత్య వంటి పిచ్చి ఆలోచనలు సమస్యను తీర్చవు. అది మీ సమస్యని మీ కుటుంబానికి ట్రాన్స్ఫర్ చేస్తాయి అంతే. మీకు ఉన్న అప్పు మీ గతం. మీరు తీసుకోబోయే నిర్ణయాలు మీ భవిష్యత్తు. వర్తమానంలో నిలబడి గతాన్ని సరిచేసుకుంటూ భవిష్యత్తు వైపు అడుగువేయండి. మీ దగ్గర ఇప్పుడు డబ్బు లేకపోవచ్చు, కాని మీ దగ్గర నిజాయితీ అనే కరెన్సీ ఉంటే ప్రపంచం మిమ్మల్ని నమ్ముతుంది. ఆ నమ్మకమే మిమ్మల్ని మళ్లీ పైకి లేపుతుంది. మీ గురించి మీరు తక్కువగా అనుకోకండి. మీరు అప్పులో ఉన్నంత మాత్రాన మీరు ఓడిపోయినట్టు కాదు. ఆ యుద్ధం ఇంకా జరుగుతోంది. ఆ యుద్ధంలో మీరు గెలవబోతున్నారు. ఈ రోజు నుండే చిన్న మార్పు మొదలుపెట్టండి. ధైర్యంగా ఉండండి. మీ సమస్య కరిగిపోయే మంచులాంటిది. మీ ధైర్యం ఉదయించే సూర్యుడులాంటిది. సూర్యుడు రాగానే మంచు కరిగిపోక తప్పదు. ఆల్ ద బెస్ట్. జై హింద్.